అంటే అమరావతికి సంబంధించి నిధుల కోసం వెళ్తుంటే బయట దేశాలు అప్పుకి వెళ్తుంటే వైసీపీ నుంచి మెయిల్స్ పెడతారంట కదా, అదంతా మునిగిపోయే ప్రాంతం అది, అప్పు ఇవ్వద్దు అనేది. ఒకటి నా ముఖం చూసేసి పరిశ్రమలు వస్తాయని అంటాడు, నా ముఖం చూసి అప్పులు ఇస్తారంటారు ఆయన కాసేపు. మరి నీ ముఖం చూసేప్పుడు ఎవరైనా చెప్పినా ఎందుకు ఇవ్వాలి? అంటే తప్పుడు ఏమైనా పెట్టారా? మెయిల్ ఎవరు పెట్టారు? ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం. ఆ మెయిల్ ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఆ అడ్రస్ తీసుకుని, ఐపీ అడ్రస్ తీసుకుని ఎక్కడి నుంచి పెట్టారు, ఎవరు పెట్టారు, ఏం పెట్టారు, కంటెంట్ అంతా పెట్టాలి కదా. అంటే ఏదో ఒక బూచి చూపడానికి. లోన్లు అనేటువంటిది లేదు సార్. రాష్ట్రాన్ని శ్రీలంక అని ఇంతకుముందు మేము లిమిటెడ్గా పెట్టి కరోనా టైంలో వచ్చి సంక్షేమ పథకాలు పెట్టి ఇంత చేసినా కూడాను మమ్మల్ని అన్నారు కదా. ఈరోజు ఎల్లో మీడియా అంతా కూడా శ్రీలంకని మించి సౌత్ సూడాన్ అనేటువంటిది ఉంది ఒక దేశం. సౌత్ సూడాన్ అనేటువంటిది పూర్తిగా అక్కడ తినడానికి తిండి లేకుండా పరిస్థితి. ₹1 అప్పులు లేదు, రూపాయి వాల్యూ విడిపోయి కరువులో డబ్బులు లేవు, అంతా అప్పులు ఎక్కువ వేసి దానికి విచ్చలవిడిగా ఫైనాన్స్ అనేటువంటిది, కానీ ఇది ఆర్థిక క్రమశిక్షణ లేకపోయింది. సౌత్ సూడాన్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ త్వరలో అవుతుంది అనేటువంటి భయం మళ్ళీ కలుగుతూ ఉంది. ఏం చేస్తున్నారా డబ్బులను తెచ్చినట్టు అంటే దానికి క్యాలిక్యులేషన్ లేదు. 2,17,000 కోట్లు ఏమయ్యాయి డబ్బులు? మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎన్ని ఇచ్చారు? అరకొరగా ఒక్క సంవత్సరం తల్లికి వందనమని కొంచెం ఇచ్చారు, అన్నదాత సుఖీభావ అనేసి జస్ట్ అలా వేశారు. ఏముంది? రాష్ట్ర ఆదాయం కాక అప్పులు ఏం చేస్తున్నారు? జీతాలకు వాటికి రాష్ట్ర ఆదాయాలు సరిపోతాయి కదా, విచ్చలవిడిగా పన్నులు వేశారు కదా, మద్యం మీద పెంచారు కదా, తాపిస్తారా జనాలకంతా కూడాను. ఎక్కడ ఏమవుతుంది? డబ్బులంతా కూడా ఎవరి జోబులోకి వెళ్తా ఉంది? వైసీపీ చేసిన అప్పులకి వడ్డీ కట్టడం సరిపోతుంది అంటారు. 3,21,000 కోట్లు మేము చేశాము, వాళ్ళ హయాంలో 3,67,000 కోట్లు చేశారు. దాని పోను ఇప్పుడు ఎంత వడ్డీ కడుతున్నారు? వైట్ పేపర్ ఎందుకు రిలీజ్ చేయలేదు? గవర్నమెంట్లోకి వస్తేనే వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం, శ్వేతపత్రం అంటున్నారు కదా. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఒకసారి ఎంత చేశాము లోను, ప్రతి మంగళవారం లోన్ తెచ్చుకుంటున్నాం, ఈ లోన్ వచ్చింది, దీనికి ఖర్చు పెట్టాము. చివరికి అగ్రికల్చర్ కూడా సెక్టర్ అంతా కూడా నాశనం అయిపోయేసి రైతులు కొనేవాళ్ళు లేక, మద్దతు ధర లేక, వాళ్ళకు కూడా కనీసం అంటే ధరల స్థిరీకరణ ఇందుకు కూడా కేటాయించకుండా ఏమవుతుంది డబ్బులు? ప్రతి ఒక్కరి క్వశ్చన్, ఏం చేస్తారు ఇంత డబ్బులు అనేటువంటి జనాల్లో ఉంది. దానికి సమాధానం చెప్పరు. ఎవరైనా తింటున్నారా? ఎక్కడికైనా తరలిస్తున్నారా? ఎవరి జోబులోకి వెళ్తూ ఉంది? అభివృద్ధి కనపరావట్లేదు, సంక్షేమం ఇవ్వట్లేదు. అమరావతి అనేసి నీళ్లు తోడడం ఒక కాంట్రాక్టు, కంప చెట్లు కొట్టడం ఒక కాంట్రాక్టు, స్ట్రీట్ లైట్స్ ఉండేటి పీకడం ఒక కాంట్రాక్టు, కొత్త పెట్టడం ఒక కాంట్రాక్టు, పెయింట్ వేయడం ఒక కాంట్రాక్ట్. అమరావతిలో పనులు శరవేగంగా జరుగుతున్నది వైసీపీ కనపట్లేదు అంటారా? ఏం జరుగుతున్నాయి? నేను వెళ్ళొచ్చాను మొన్న. సీడీ యాక్సెస్ రోడ్డు వేయలేదు కదా, ఇంకా ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. వాళ్ళు ఇచ్చినట్టు ఎప్పటి నుంచో నడుస్తూ ఉన్నాయి. స్క్వేర్ ఫీట్కి 15,000 రూపాయల, స్క్వేర్ ఫీట్కి 15,000 రూపాయల. ఇంద్రభవనం కట్టినా కూడాను స్క్వేర్ ఫీట్కి 4,000 రూపాయలు, 15,000 రూపాయలు. ఎక్కడ ఏం చేస్తున్నారు డబ్బులంతా? నీళ్ళు తోడడానికి కాంట్రాక్టా, కంప చెట్లు కొట్టడానికి దీనికేనా? ఏంది అభివృద్ధి? ఏంటి? ఏం జరుగుతుంది అమరావతి? అయినా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ కదా, ఇన్ని వేల కోట్లు అక్కడికి ఎందుకు పెడుతున్నారు? సరే, మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో మెడికల్ కాలేజీలకి పీపీపీ మోడల్లో వచ్చే గుత్తేదారులని వైసీపీ పార్టీ బెదిరిస్తుంది. మేము అధికారంకి వచ్చిన తర్వాత 2 నెలల్లో అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని నన్ను అరెస్ట్ చేసుకోమని చెప్పి సవాల్ చేస్తారు సత్యకుమార్ గారు. మెడికల్ కాలేజ్ పీపీపీ గవర్నమెంట్ వస్తే బెదిరింపులు గురి చేస్తున్నారు మీరు. మీ బెదిరింపులు ఎంతకాలం అంటారు? దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయంటారు. దమ్ముండేది లేనిది వాళ్ళ నాయకుడు తెలుసు, చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారి దమ్ము గురించి వాళ్ళ నాయకుడిని అడిగితే, వాళ్ళ నాయకుడు అంటే మోడీ గారు కదా, ఆయనకు నాయకుడు చంద్రబాబు గారు అని బీజేపీ కదా. అదే మనిషి జస్ట్ టెక్నికల్గా అక్కడ ఉన్నాడు, మనసంతా ఇక్కడే కదా, ఇక్కడ తెలుస్తుంది. ఒకటి, ఎవరిని బెదిరించలేదు. అయ్యా ఇది ప్రజలకు సంబంధించింది, ప్రభుత్వం కట్టించాలి, ప్రభుత్వ అజమాయిషీలో ఉండాలి, పేద పిల్లలకు మెడికల్ సీట్లు అనేటువంటిది మనం ఇవ్వాలి, పేదోడికి మంచి వైద్యం అందించాలి. ఈరోజు ఎయిమ్స్కి వెళ్తామండి, ఎయిమ్స్లో మేజర్ టెస్టులు చేయించుకున్నాడు, నీకు బ్లడ్ టెస్ట్ అంతా కూడా 20-25 రూపాయలు, ఎక్స్రే తీసుకున్నా 30 రూపాయలు. అదే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఎంత అవుతుంది? ఇవన్నీ కూడా పేదోడు సక్రమంగా అందాలంటే ప్రభుత్వం అధీనంలోనే ఉండాలి. అదే ఉద్దేశంతో మేము 5 కాలేజీలు ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి. రాజమండ్రి అయితేనేమి, నంద్యాల అయితేనేమి, ఏలూరు అయితేనేమి, మచిలీపట్నము, ఇవన్నీ కూడా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఎవరైనా కూడా ఒకవేళ టెండర్లు వేయాలనుకుంటే ముందే చెప్తున్నాము, టెండర్లు వేయకముందే ఇది మా డ్రీమ్ ప్రాజెక్టు, మా రాష్ట్ర ప్రజలకు మేము కావాలి, మా పేదోడికి మెడికల్ సీట్ ఇవ్వాలి,
మా పేదోడికి మంచి వైద్యం అందియాలి, ఇది మా విధానము, మేము వచ్చిన తర్వాత అయినా కూడాను దీన్ని ప్రభుత్వపరం చేసుకుంటాము, క్లియర్ కట్గా చెప్తున్నాము, టెండర్లు పర్లేదు కాబట్టి ఎవరైనా గుత్తేదారులు ఒకవేళ రావాలనుకుంటే ఇది దృష్టిలో ఉంచుకోండి, వచ్చే ప్రభుత్వం అనేటువంటిది కంటిన్యూ చేయదు, మళ్ళీ వెనక్కి తీసుకుంటుంది, ఒకవేళ లేదు అంటే కనుక ప్రొసీజర్ ప్రకారము మీరు వెళ్ళక తప్పదు అనేటువంటిది క్లియర్ కట్గా చెప్తా ఉన్నాం. దానికి సత్యకుమార్ గారు ఛాలెంజ్లు, ఇది నీకు దమ్ముంటే ఆరోగ్యశ్రీకి బిల్లులు చెల్లించేసి, నీకు దమ్ముంటే ఈహెచ్ఎస్లకు చెల్లించేసి మంచి వైద్యం అందించండి, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించండి, అక్కడ చూపించండి ఆ దమ్ము ధైర్యాలన్నీ కూడా తొడగొట్టడాలను ఇక్కడెందుకు? ప్రజలకు మంచి చేయడంలో పోటీ పడదాం. ఎవరి దమ్మేంటో ప్రజలకు తెలుసు, ఎవరి దమ్మేంటో మీకు తెలుసు, అందరికీ తెలుసు. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అమరావతి బ్రాండ్ పడిపోయిందంటారు. జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రావట్లేదు అంటారు. జగన్మోహన్ రెడ్డి అనగానే మళ్ళా జగన్ వస్తే మా పరిస్థితి ఏంటి అనేది భయపడుతున్నారు, వెనకడుగేస్తారనేది చంద్రబాబు గారు చెప్తారు, లోకేష్ గారు చెప్తారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అమరావతి బ్రాండ్ పడిపోయిందా? ఏం చెప్తారు మీరు ఒక స్పోక్స్ పర్సన్గా? ఒకటి సార్, ఇదే మాటలు ఎలక్షన్ల ముందు వచ్చినప్పటి నుంచి ఇలా ఏడుస్తూనే ఉన్నారు. పరిశ్రమలు పారిపోతున్నాయి, పరిశ్రమలు రాలేదు, డెవలప్మెంట్ లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లేదు, ఐటీ లేదు, అన్నీ కూడా. వీళ్ళకి ఒకే ఒక ఎగ్జాంపుల్, నిన్న ఆర్బీఐ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఎల్లో మీడియా చూపించారు మీరు, ఆర్బీఐలకి వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే సరిపోతుంది. దానికి సంబంధించింది ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కానీ ఎలా ఉంది ఏంటంటే, భారతదేశంలో గల ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఇండస్ట్రీలో సదరన్ స్టేట్స్లో 5 రాష్ట్రాల్లో నెంబర్ 1. హైదరాబాద్, కేరళ, కర్ణాటక, తమిళనాడుకు మించి నెంబర్ 1 పొజిషన్ ఈ 5 రాష్ట్రాల్లో. దేశంలోకెల్లా 8వ స్థానంలో ఉంది ఇండస్ట్రీలో. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఆంధ్ర ఈజ్ ద నెంబర్ 1 ఇన్ సదరన్ స్టేట్స్ యాజ్ వెల్, 5th ప్లేస్ ఇన్ ఎంటైర్ కంట్రీ. నిన్న లెక్కలు చెప్పారు. మరి పారిపోయినప్పుడు, అభివృద్ధి లేనప్పుడు వాళ్ళే కదా, వాళ్ళ అధీనంలో ఉంది కదా, సత్యకుమార్ గారి అధీనంలో ఉంది కదా, బీజేపీలోనే కదా, రిజర్వ్ బ్యాంక్ కూడాను ప్రభుత్వ అధీనంలోనే ఉంటుంది కదా, ఏదైనా కూడా కంట్రోల్లో. మరి అడగండి, తప్పేమని చెప్పారా? ఎందుకు ఇలా ఇచ్చారని అడుగుతారా? అబద్ధాలు 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 అబద్ధాలు. ఎప్పుడు కూడా ఒకటి సార్, మనం ఏమీ చేయలేనప్పుడు, ఇన్ఎఫిషియెంట్ పర్సన్ అయినప్పుడు ఎదుటోడిని తిట్టడము, ఎదుటోడిని మాట్లాడడం, ఎదుటోడిని ఇన్ఎఫిషియెంట్ చేయాలని చూస్తూ ఉంటారు. నువ్వు ఇంటెలిజెంట్ అయితే నీకు చేస్తూ ఉంటావు, ఎదుటోడితో పని లేదు. ఇప్పుడు వీళ్ళు ఇన్ఎఫిషియెంట్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తూ ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నిందలేదు. ఇక అమరావతి అంటామా, అమరావతి బ్రాండ్ అనేటువంటిది వీళ్ళే పోగొట్టుకుంటున్నారు. వీళ్ళు చేసేటువంటి చేష్టలకే అమరావతి బ్రాండ్ ఇల్లు పోగొడుతున్నారు. అమరావతి అన్నా ఎంటైర్ 3 ప్రాంతాలన్నా కూడా మాకు గౌరవమే. ఎందుకు మరి ఈరోజు వైజాగ్ ఆర్థికంగా నెంబర్ 1 స్పెషల్ జోన్ అది ఇది ఎందుకు పోగొడుతున్నారు? 3 జోన్లుగా ప్రకటించారు. అదే కదా జగన్మోహన్ 3 జోన్లుగా, అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. వైజాగ్ నెంబర్ 1 అనే కదా, ఆర్థికంగా అదే కదా, ఫైనాన్స్ క్యాపిటల్ అనేటువంటిది. గర్వంగా మేము క్యాపిటల్ అని పేరు పెట్టాము. ఈరోజు మీరు అదే రూట్లోకి వచ్చారు కదా, ఈరోజు వాళ్ళు పరువు తీస్తున్నారు అమరావతిని. ఆవకాయ అమరావతి అంట, ఆవకాయ అమరావతి నవ్వుతున్నారు, జనవరిలో ఫెస్టివల్ నవ్వుతున్నారు సార్. ఆవకాయ అమరావతి ఏంది, వంకాయ వైజాగ్ అనేది ఏంటిది? ఆవకాయ అమరావతి ఫెస్టివల్, దానికి ఎంత ఖర్చు? మళ్ళా 5 కోట్లంట. జనాలు డబ్బు లేదని ఏడుస్తారు, వడ్డీలు కట్టాలని. 5 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్తుంది రాష్ట్రము? ఆవకాయ అమరావతి పరువు వాళ్ళు తీస్తున్నారు. అమరావతి బ్రాండ్ అనేటువంటిది మీరు నిలబెట్టి సంస్కృతి పరంగా కొత్తగా తీసుకొస్తున్నారు. సాంస్కృతికంగా ఉన్నట్లేదు, ప్రజలంతా ట్రోల్ అయ్యి నవ్వుతూ ఉంటారు జనాలు. అంటే వాళ్ళు అవమానిస్తున్నారు. చేయండి, ఆవకాయ అనేటువంటిది సౌత్ ఇండియాలో మంచి ఫేమస్, ప్రతి ఒక్కరికి కూడా నోరు రుచి రుచులు. ఆవకాయ అంటే అందరికీ గౌరవం, అందరం తింటాము. కానీ అమరావతి లింక్ పెట్టి ఆవకాయ అమరావతి ఏంటి? అమరావతిలో ఎవరు ఆవకాయ చేసే వాళ్ళు ఎవరు లేరు, నాకు తెలిసి ఎవరు లేరు. ఆడ ఇల్లు కూడా కట్టలేదే. గోదావరి జిల్లా వాళ్ళు ఇక్కడ మంచి రుచులు వేసేసి ఆవకాయలు వివిధ రకాలుగా చేస్తూ ఉంటారు. మాగాయ అంట, ఆవకాయ అంట, ఇది తొక్కుడు పచ్చళ్ళట, ఇవన్నీ. ఆంధ్ర అని చెప్పండి, ఆంధ్ర ఆవకాయకి నెంబర్ 1, అరకు అనేటువంటిది ఆ ప్రాంతం అనేటువంటిది. దానికి అమరావతి ముడిపెట్టి జనాలతో ట్రోల్ చేయించుకుంటూ మళ్ళీ వైసీపీ బ్రాండ్ పడగొట్టిందంటే ఎట్లా సార్ ఇది?